అమ్మా, అబ్బా, అమ్మా. అరే, ఇల్లంతా ఖాళీగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా, ఎక్కడున్నావు? నాకు ఆకలిగా ఉంది. ఎందుకు ఇంతసేపు అయినా నన్ను లేపలేదు? ఎక్కడున్నావమ్మా? అమ్మా, అమ్మా, అమ్మ ఇక్కడ లేదు కదా. ఎక్కడికి వెళ్ళింది? గదిలో ఏమైనా ఉందా? అమ్మా, అమ్మ ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళంతా ఏమయ్యారు? అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? ఇదేంటి, భోజనం ఎందుకు క్యారియర్లో కట్టారు? అసలు ఇంట్లో ఎవరూ కనిపించట్లేదేంటి? అందరూ అప్పుడే భోంచేసి వెళ్ళిపోయారా? ఎందుకు? మీకు పిల్లలు వద్దనుకుంటున్నారా? అయ్యో లేదండి, నిజానికి నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నాకే కాదు, మా ఆయనకు కూడా అంతే. పిల్లల గురించే మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రాబ్లం ఏంటి? అదే తెలియట్లేదు డాక్టర్. పిల్లల కోసం కలలు కంటున్నాం, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటో తేల్చుకోలేకపోతున్నాము. అంతే కదా, దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మీకు విషయం తెలుసా? ఏది మనకు కావాలనుకున్నప్పుడు దొరకదు. పిల్లల విషయంలో అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువే. ఇప్పుడు మీకంతా కలిసొచ్చింది, ఇంకెందుకు టెన్షన్? జాగ్రత్తగా ఉండండి. అయ్యో మేడం, జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న ఫ్యామిలీ గొడవల్లో పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. దిస్ ఈస్ ద రైట్ టైం టు హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీస్. చూడండి, ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా లేట్ అయితే మళ్ళీ కాంప్లికేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేయలేం. నన్ను అడిగితే రైట్ నౌ గో ఫర్ ఇట్. రోజుకి ఎంతో మంది లేడీస్ ఇదే కన్ఫ్యూజన్తో ఇక్కడికి వస్తారు. ఫ్యామిలీ టెన్షన్, వర్క్ స్ట్రెస్ ఎన్ని ఉన్నా పిల్లల్ని చూస్తే అన్నీ మాయమైపోతాయి. సో డోంట్ వరీ. ఎక్కువగా ఆలోచించకండి. చెక్ చేస్తాను, పదండి. ఆల్ రైట్, ఇంకా బ్లడ్ టెస్ట్ ఉంది. లెట్స్ డూ దట్. డాక్టర్, అంతా ఓకేనా? ఎస్, బట్ రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించాలి. నేను కౌంటర్ దగ్గర చెప్పాను. లక్ష్మి, టేక్ కేర్. మెంటలీ ఫిజికలీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ వెదర్, పొల్యూషన్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కల్తీ అవుతున్నాయి. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువే. రెస్ట్ తీసుకో. నేను చెప్పానా, మా ఆవిడకి రెస్ట్ తీసుకోవడం అంటే అలర్జీ డాక్టర్. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండాలనుకుంటుంది. అలా ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి.
రిలాక్స్గా ఉండండి. అలా అని ఎప్పుడు బెడ్ మీదే ఉండమనట్లేదు. చిన్న చిన్న పనులు చేయండి.